Ganga Goy. Ya, oi. Uniloto. Ganga Goy. Ya, oi. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్యపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న నవ్య ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే నవ్య ఆరోపణలు పరిగణలోకి తీసుకున్న జాతీయ రాష్ట్ర మహిళా కమిషన్లు పూర్తి వివరాలు అందజేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు. దీంతో ఆరోపణలు చేస్తున్న సర్పంచ్ నవ్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, అసలు నవ్య ఇంతవరకు పోలీసులకు ఆధారాలు సమర్పించుకోవడానికి గల కారణాలేంటి? నిజంగానే ఆధారాలు లేవా? ఇవి అసత్య ఆరోపణల అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ వెన్నెల. మొత్తానికైతే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పైన మాత్రము నవ్య మాత్రము పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. మొత్తానికైతే చూస్తున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసులు మాత్రము మన ధర్మసాగర్ పిఎస్ లో మాత్రము ఈమె నవ్య మాత్రము ఒకసారి రాజయ్య పైన కూడా ఆధారాలు చూపాలని చెప్పి కూడా పోలీసులు అయితే నవ్యకు మాత్రం జానకిపురం సర్పంచ్ నవ్యకు మాత్రము నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. గడువు కూడా అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నవ్య దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి కూడా తేటతెల్లం అయిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి రాజయ్య పైన చేసిన ఆధారాలు ఏమి లేవు అని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ ఆమె దగ్గర ఉన్నాయో లేవో తెలియదు. కానీ మొత్తానికైతే పోలీసులకు మాత్రము ఎలాంటి ఆధారాలు చూపలేదు. కానీ రాజయ్య పైన కూడా ఆధారాలు ఉంటేనే కేసు నమోదు చెప్తామని కూడా నవ్యకు పోలీసులు చెప్పిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. కానీ మొత్తానికి చూసుకుంటే రాజయ్య పైన లైంగిక ఆరోపణలు కానీ బెదిరింపు ఆరోపణలు చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి నుంచి కూడా నవ్య కుటుంబం అంటే జానకపురం సర్పంచి నవ్య కుటుంబానికి మాత్రము బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి కూడా మరోసారి పోలీసులను ఆశ్రయించింది. మొత్తానికైతే నా కుటుంబానికి చంపేస్తున్నారని బెదిరిస్తున్నారు. ఒక బెదిరింపు కాల్స్ కూడా ఆకతాయిల నుంచి వస్తున్నాయని చెప్తా ఉన్నది. ప్రస్తుతానికి రాజయ్య నుంచి ప్రాణహాని ఉండి పోలీసులను మాత్రము తెలిపిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. మొత్తానికి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎంపీపీ నిమ్మ కవిత, ఎమ్మెల్యే పిఏ శ్రీనివాస్ నుంచి కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కూడా మన జానకిపురం సర్పంచ్ నవ్య మాత్రము హన్మకొండ జిల్లా ధర్మసాగర్ పోలీసులు సిఐ రమేష్ కూడా మరోసారి అంటే నిన్న సాయంత్రం మాత్రము ఆమె ఏంటిది అంటే అంటే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం కనపడతా ఉంది. మొత్తానికైతే చూస్తే కూడా నా కుటుంబానికి రాజయ్య నుంచి ప్రాణహాని ఉందని చెప్పి కూడా వీరు నా కుటుంబానికి ఏమన్నా జరిగితే మాత్రము పూర్తి బాధ్యతగా ఎమ్మెల్యే ఎంపీపీ ఎమ్మెల్యే పిఏ శ్రీనివాస్ కూడా వీళ్ళే బాధ్యత వహించాలని చెప్పి కూడా అని కూడా ఆమె సాయంకాలం కూడా నిన్న సాయంత్రం కూడా ప్రెస్ మీట్ కూడా నిర్వహించినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఈ ఫోన్ నంబర్ లో కూడా అంటే నవ్యకు మాత్రం ఎవరైతే ఫోన్ చేసి బెదిరించారో ఆ ఫోన్ నంబర్ లో కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా పోలీసులకు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే అంటే నవ్య జానకిపురం సర్పంచ్ కు మాత్రం ఆ కేసు నమోదు చేయాలి, నాకు రక్షణ కల్పించాలి అయితే విజ్ఞప్తి చేసిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఆధారాలు ఉంటే మాత్రము అధికారులతో చర్చించి విచారణ చేపట్టి మాత్రము కేసు నమోదు చేస్తామని కూడా సిఐ చెప్పడం జరిగింది. మొత్తానికి దీంతో వేధింపులకు సంబంధించిన కొన్ని ఫోన్ రికార్డింగ్స్ లను కూడా సర్పంచ్ పోలీసులకు వినిపించారని కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే పోలీసులు తనకు నమ్మకం ఉందని పోలీసులు నాకు న్యాయం చేస్తారని కూడా జానకిపురం సర్పంచ్ కూడా నవ్య మాత్రం కూడా కోరుకున్న పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తానికైతే
మహిళా కమిషనర్ కూడా ఫిర్యాదు చేస్తానని కూడా నవ్య తెలపడం జరిగింది. అయితే నా కుటుంబానికి ఏం జరిగినా కూడా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యనే పూర్తి బాధ్యత వహించాలని చెప్పి కూడా ఆ బెదిరింపు కాల్స్ ను కూడా అవి మానుకోవాలి. ఏమన్నా ఉంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ గా వచ్చి మాట్లాడాలి, కానీ ఇవాళ చంపేస్తామని చెప్పి కూడా బెదిరించడం జరుగుతుందని కూడా నవ్య నిన్న సాయంత్రం మాత్రము ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసి వారిపై కేసు నమోదు చేయాలి అని చెప్పి కూడా తెలపడం జరిగింది. మొత్తానికైతే ఆమెకు కాల్స్ అయితే ఎవరైతే వచ్చారో, ఏ నంబర్ నుంచి అయితే చేశారో ఆ నంబర్లను కూడా సిఐ రమేష్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. వెన్నెల మొత్తానికి ఆ నవ్య కుటుంబాన్ని కూడా చంపేస్తానని బెదిరిస్తున్న వారి కూడా ఆకతాయిల పట్ల కూడా పోలీసులు వారి నుంచి రక్షణ కల్పించాలని చెప్పి పోలీసులను వేడుకున్న పరిస్థితి కూడా కనపడుతుంది వెన్నెల. అయితే స్వామి, అసలు పోలీసులు అయితే ఇంతవరకు ఆధారాలు సమర్పించలేదు, నవ్య ఎటువంటి ఆధారాలు సమర్పించలేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. దీనికి గల కారణాలు ఏంటి? నిజంగానే నవ్య ఇంతవరకు ఆధారాలు సమర్పించలేదా, లేకపోతే కాల్ రికార్డింగ్స్ అలాగే తన దగ్గర ఇతరత్ర ఆధారాలు ఏమైనా సమర్పించినా సరే పోలీసులు ఇట్లా మాట మారుస్తున్నారా ఏంటి అసలుకి? రైట్ వెనెల మొత్తానికి అయితే వేధింపులకు అంటే ఆధారాలు మాత్రము ఇవాళ పోలీసులకు మాత్రము కాల్ రికార్డ్స్ మాత్రమే వినిపించారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే పోలీసులు మాత్రం అధికారికంగా అవి ధృవీకరించలేదు. ఇంకా ఎలాంటి ఆధారాలు ఉన్నా కూడా చూపించాలని చెప్పి కూడా నవ్యకు మాత్రం తెలపడం జరిగింది. ఆ ఆధారాలు ఉంటేనే మాత్రం అంటే దర్యాప్తు చేసి కూడా కేసు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. మొత్తానికైతే జానకిపురం సర్పంచ్ దగ్గర కూడా ఎలాంటి ఆధారాలు లేవాళ్ళు కూడా తేటతెల్లం అయిపోయింది. పోలీసులు ఇచ్చిన గడువు కూడా ముగిసిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆధారాలు ఉంటే చూపించేది, కానీ ఇంతవరకు చూపించలేదు అని చెప్పి కూడా అంటే చూపించరా చెప్పి అంతరేం ఏంటిది, ఒకవేళ చూపిస్తే మాత్రము దర్యాప్తు చేసి మాత్రం ఎమ్మెల్యే పైన కేసు నమోదు చేస్తామని కూడా నవ్యకు తెలపడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు కూడా ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ కు కానీ సిఐ కానీ కాజీపేట ఏసీపీ కానీ ఇవ్వడం లేదు అని కూడా తేటతెల్లం అయిపోయింది. ఆధారాలు ఉన్నాయా లేవా కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. అంటే ఇది ఆధారాలు ఉంటే ఎలాంటి వాతావరణానికి ఇది దారితీస్తుందని చెప్పి కూడా ఒక ఉత్కంఠమైన వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు వెన్నెల. రైట్ స్వామి, థ్యాంక్ యూ. ఇటు మేడం.